నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమరావతిని దేశం మెచ్చే రాజధానిగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు 2028 నాటికి పూర్తి చేస్తామని వెల్లడి. ప్రధానితో ప్రారంభిస్తామని ప్రకటన. అమరావతిలో E3 సీడ్ యాక్సెస్ రహదారిని ప్రారంభించిన సీఎం. చరిత్రాత్మక ఉద్యమంతో రాజధానిని రక్షించారని రైతులపై ముఖ్యమంత్రి ప్రశంసలు. జగన్ కర్నూలు పర్యటనలో పోలీసుల ఆంక్షలు లెక్క చేయని వైసీపీ శ్రేణులు. యథావిధిగా రోడ్లపై హల్చల్, ట్రాఫిక్ స్తంభించి ప్రజలకు తప్పని ఇక్కట్లు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి కాసేపట్లో శంకుస్థాపన. కేపీహెచ్బీ కాలనీలో భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కనిపించిన ప్రభుత్వ భూములన్నీ అమ్మేస్తున్నారన్న బీఆర్ఎస్. సీఎంకు హరీష్ బహిరంగ లేఖ. రాయదుర్గ్ పన్మత్తలో భూవేలంపై మండిపాటు. నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు ఉభయ సభలు. చివరి రోజున లోక్సభలో 6 చరణాల వందే మాతరం గేయం ఆలాపన. హాజరైన ప్రధాని. ఉత్తరాఖండ్లో తాను ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడంపై రాజ్యసభలో ఖర్గే ఆక్షేపణ. విచారం వ్యక్తం చేసిన కేంద్రం సమగ్ర విచారణకు నడ్డా హామీ. పశ్చిమ యూరోప్లో 27 ఏళ్ల తర్వాత కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణం. స్పెయిన్, ఐస్లాండ్ దేశాల్లో చూసేందుకు ఎగబడిన జనం. (2028) నాటికి దేశం మెచ్చే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్ది ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 190 కిలోమీటర్ల ఔటర్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా కేంద్రం మంజూరు చేసిందని, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన తర్వాత వెల్లడించారు. సింధు నాగరికత తరహాలోనే అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారులు నిర్మాణం జరుగుతున్నాయని వివరించారు. రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం పూర్తయింది. అమరావతికి రాజమార్గంగా చెబుతున్న సీడ్ యాక్సెస్ రహదారి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనున్న E3 సీడ్ యాక్సెస్ రోడ్ 2వ దశను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అమరావతికి భూములిచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సీడ్ యాక్సెస్ రహదారి రూట్ మ్యాప్ను పరిశీలించిన సీఎం తర్వాత రహదారి పైలాన్ ఆవిష్కరించారు. బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని కూడా ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం రైతులతో కలిసి స్టీల్ బ్రిడ్జిపై నడిచారు. బ్రిడ్జిపై నుంచి బకింగ్హామ్ కెనాల్ను పరిశీలించారు. తాను సైబరాబాద్ నిర్మాణం చేయకుంటే అమరావతి నిర్మాణానికి రైతులెవ్వరూ ముందుకొచ్చేవారు కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైటెక్ సిటీ నిర్మాణ దశలోనూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానన్న సీఎం హైదరాబాద్ను మించిన మహానగరం నిర్మించాలనే సంకల్పంతో అమరావతికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అమరావతి విషయంలో వైసీపీ వైఖరిపై మండిపడిన చంద్రబాబు రైతులు చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం చేసి అమరావతిని కాపాడారని వివరించారు. సైబరాబాద్ నిర్మాణం చేయకపోయుంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. మీరెప్పుడు మాకు మిత్రుడిగా ఉన్నారు, మీ మీద విశ్వాసం, నమ్మకం ఉంది. అందుకనే ₹1 తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తామని సింగపూర్ గవర్నమెంట్ కేబినెట్లో నిర్ణయం చేసి మనకు ఆ పని చేసి పెట్టారు. అసెంబ్లీ, హైకోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ అన్ని కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం. దానికి కూడా నెగతాళి చేశారు గ్రాఫిక్స్ అన్న వాళ్ళు. ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిలతో మొదటి మెట్టు ఎక్కామన్న చంద్రబాబు 2028 నాటికి రాజధానిని పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతి అభివృద్ధికి ప్రజలు కూడా ఆలోచనలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ 1 మన అమరావతి. గార్డెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం. నెట్ జీరో, పొల్యూషన్ ఫ్రీ, ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి. అమరావతి నెంబర్ 1 క్యాపిటల్గా భారతదేశంలోనే కాకుండా టాప్ 5లో ఒకటిగా అమరావతి తయారవుతుంది. దాంట్లో అనుమానం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని నిర్మించిన 9 టవర్లలోని 216 క్వార్టర్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. మంత్రులతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్లను సందర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను ఆధునిక లైఫ్ స్టైల్కి తగినట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ప్రతి క్వార్టర్లోనూ ప్రజాప్రతినిధుల అధికారిక విధులు, వ్యక్తిగత నివాసానికి వేరువేరుగా విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ప్రజా సమస్యలు వినడానికి నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు ప్రత్యేకంగా ఆఫీస్ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఏనుగుల ఆవాసాలు రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం, మన్యం, పలమనేరు ప్రాంతాల్లో ఏనుగుల వల్ల జనావాసాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామని చెప్పారు. విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో కేంద్ర అటవీశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తో కలిసి పవన్ పాల్గొన్నారు. కర్ణాటకతో ఒప్పందం కుదుర్చుకుని 4 కుంకి ఏనుగులు తీసుకుని వచ్చామని తెలిపారు. కుంకి ఏనుగులు 15 ఆపరేషన్లలో పాల్గొన్నాయన్న డిప్యూటీ సీఎం 70% పంట, ప్రాణ నష్టాన్ని నివారించడంలో విజయవంతం అయ్యాయని వెల్లడించారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. Government's responsibility alone. It must become a people's movement by engaging communities. We are implementing same through Hanuman. We should reach a situation where a farmer should be able to cultivate without fear. A village should receive timely warnings. So forest team should have the best tools and training, and wildlife should have a safe and connected habitats. I would like to let us remember the success of conservation is not keeping a wildlife away from people. It is creating a future where people and wildlife can safely share the same landscape. Let's build a future where development has a conscience, conservation has a purpose, and both our people and wildlife have a place in our tomorrow. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి కాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. కేపీహెచ్బీ కాలనీలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ టవర్లకి భూమి పూజ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో 807 కోట్ల వ్యయంతో 7,680 ఫ్లాట్లతో 18 టవర్లు నిర్మించనున్నారు. ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసేందుకు ఎల్లుండి వరకు గడువు ఉండగా ఇప్పటికే సుమారు 50,000 మంది దరఖాస్తు చేశారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో లక్కీ డిప్ ద్వారా ఇళ్ల కేటాయింపులు చేపడుతున్నామన్నారు. ఇళ్లు మంజూరు కాని వారు చెల్లించిన ఈఎండీ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి కనిపించిన ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాడు ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపద అని ఉపన్యాసాలు దంచిన సీఎం ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కంచగచ్చిబౌలి, లగచర్ల, ఉర్దూ యూనివర్సిటీ, తాజాగా రాయదుర్గ్ ఇలా ఎక్కడికక్కడ భూములు అమ్మేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాయదుర్గ్ పన్మక్తా గ్రామంలోని 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఈ నెల 17, 21 తేదీల్లో టీజీఐఐసీ వేలం వేయడానికి సిద్ధం కావడాన్ని తప్పుపట్టారు. 2020లో ఇదే భూములకు రక్షణ కోరుతూ కోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఈ భూమిపై యాజమాన్య వివాదాలు, హెరిటేజ్, వక్ఫ్ హక్కుల అంశం ఉందని, కోర్టు వివాదాలు ఉన్నాయని వివరించారు. భూమి ఎవరిదో తేల్చకుండా వేలం ఎలా వేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు.
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు మళ్లీ మొదటికొచ్చింది. గతంలో ఈ కేసుపై విచారణ జరిపిన జడ్జీలు పదవీ విరమణ పొందడంతో కేసు మళ్లీ మొదటి నుంచి వినాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈరోజు పార్ట్ హెడ్ మ్యాటర్గా సీజీఐ ధర్మాసనం ముందు ఓటుకు నోటు పిటిషన్లు విచారణకు వచ్చాయి. అయితే కేసు విచారణ జరుపుతున్న న్యాయమూర్తులు పదవీ విరమణ పొందడంతో కేసు విచారణ మళ్లీ మొదలు పెట్టాల్సిందేనని సీజీఐ స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవహారానికి సంబంధించిన అంశాన్ని ఏసీబీతో విచారణ చేయించడంపై సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే కేసులో బీఆర్ఎస్ నేతలు సైతం ఇంప్లీడ్ అయ్యారు. పార్ట్ హెడ్ అని సీజీఐ ధర్మాసనం దృష్టికి బీఆర్ఎస్ నేతల తరపు న్యాయవాది తీసుకొచ్చారు. కొత్త కేసుగానే విచారణ చేపడతామని సీజీఐ తేల్చి చెప్పారు. ఇందుకు తగిన తేదీ, సమయం కేటాయించనున్నట్లు సీజీఐ ప్రకటించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే వందే మాతరం గేయంలోని మొత్తం 6 చరణాలను ఆలపించిన అనంతరం స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా సమావేశాలు ముగిసే రోజు సభ పనితీరు, ఉత్పాదకతను వివరిస్తూ స్పీకర్ చేసే ముగింపు ప్రసంగం ఈసారి జరగలేదు. సభ వాయిదా పడిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో కాసేపు ఉన్నారు. ఈ సమావేశాలు ఆద్యంతం విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లాయి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీ చార్జ్, అయోధ్య విరాళాల చోరీ వంటి అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. విద్యార్థులపై లాఠీ చార్జ్కు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అటు రాజ్యసభ కూడా నిరవధిక వాయిదా పడింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య మైనింగ్ చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది. చివరకు వందే మాతరం ఆలపించిన అనంతరం చైర్మన్ రాధాకృష్ణన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఉత్తరాఖండ్లో ఇటీవల తాను ప్రసంగించిన వేదికను బీజేపీ నాయకులు శుద్ధి చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ హోమం నిర్వహించడం సహా వేదికను శుద్ధి చేయడం ద్వారా అంటరానితనాన్ని ప్రోత్సహించారని రాజ్యసభలో వివరించారు. అలాంటి వారిపై వెంటనే అంటరానితనం నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాజ్యసభాపక్ష నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అందరికీ బాధాకరమైన విషయమన్న ఆయన ఇలాంటి చర్యలను బీజేపీ ఏమాత్రం ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తామని సభకు హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. बड़े दुख के साथ कहना पड़ता है, मैं हल्द्वानी में पब्लिक स्पीच में रामलीला स्टेज पर भाषण किया और लाखों लोग वहां पर थे. उस वक्त मैंने किसी समाज का, किसी धर्म का नाम नहीं लिया, सिर्फ लोगों के समस्याओं को वहां पर बताया. लेकिन मेरे स्पीच होने के बाद कल बीजेपी के लोग सब मिलके हवन करके उस स्टेज का शुद्धिकरण करने का काम किए हैं. इज इट द वे इन डेमोक्रेसी? हाउ यू आर प्रोटेक्टिंग द कॉन्स्टिट्यूशन? जो माननीय खड़गे जी ने कहा है, ये सच में बहुत ही दुखदाई विषय है. और ये दुखदाई सिर्फ कांग्रेस पार्टी के लिए नहीं, ये दुखदाई हम सब के लिए है. आपने कहा है हम इसकी तहकीकात भी करेंगे. जो भी बात हुई है उसकी तहकीकात जरूर होगी, लेकिन मैं स्पष्ट करना चाहता हूं, इस तरह की एक्टिविटी को भारतीय जनता पार्टी कभी भी सब्सक्राइब नहीं करती है. मैं भर्त्सना भी करता हूं और राष्ट्रीय अध्यक्ष जी इसको गहराई से देखेंगे भी, लेकिन आपकी भावनाओं को जो ठेस पहुंची है वो सच में हम सबके लिए खेद का विषय है. దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వం పార్లమెంట్లో చర్చ జరగాలని కోరుకుంటే విపక్షాలు పారిపోయాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎద్దేవా చేశారు. ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో ఉభయ సభల ఉత్పాదకత చాలా పేలవంగా ఉందని మండిపడ్డారు. లోక్సభ ఉత్పాదకత కేవలం 19%, రాజ్యసభ ఉత్పాదకత 39%కి పరిమితమైందని రిజిజు వెల్లడించారు. ఈ సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందినట్టు తెలిపారు. దురదృష్టవశాత్తు ఒక్క బిల్లుపై మాత్రమే ఉభయ సభల్లో చర్చ జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిందని రిజిజు ఆరోపించారు. देश सेवा के लिए, समाज सेवा के लिए ऑपोजिशन सरकार से जवाब मांगता है और सरकार जवाब देना ही होता है पार्लियामेंट के अंदर में. तो पहली बार ये दृश्य देखने को मिला कि सरकार खुद कह रहे हैं कि हम डिस्कशन चाहते हैं और ऑपोजिशन बहाना बना करके डिस्कशन से भाग रहे हैं. तो ये लोकतंत्र के लिए, विशेष करके संसदीय लोकतंत्र के लिए ठीक नहीं है. चर्चा का दृष्टि से अच्छा नहीं हुआ है. लोकसभा में जितना टाइम आवंटित किया गया है, टोटल टाइम एलोकेशन के हिसाब से सिर्फ 19% हमने प्रोडक्टिविटी की दृष्टि से 19%
सक्सेस प्राप्त किया है। राज्यसभा में 39%। राज्यसभा में अपोजिशन पार्टी हंगामा करके कभी कभी वॉकआउट भी करते थे। దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరో 2 కోర్టు హాళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ 18వ, 19వ కోర్టులు ప్రారంభించారు. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచుతూ ఇటీవలే పార్లమెంటు చట్ట సవరణ చేయగా ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో కోర్టు హాళ్ల పెంపుపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ఆమోదం పొందడంతో సుప్రీంకోర్టులో ఇవాళ 2 కొత్త కోర్టు హాళ్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. వైసీపీ అధినేత జగన్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. జగన్ పర్యటనలో ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినా ఏమాత్రం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి హల్చల్ చేశారు. కర్నూలు శివారులోని బళ్ళారి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై గంటల తరబడి వైసీపీ శ్రేణులు డీజేలతో హోరెత్తించారు. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పెద్ద సంఖ్యలో లారీలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఓర్వకల్ విమానాశ్రయం నుంచి జిల్లా జైలు వరకు జగన్ రోడ్ షో సందర్భంగానూ ఇవే పరిస్థితి కొనసాగింది. వైసీపీ శాసనసభ్యుల అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం మూర్ఖత్వం, బాధ్యతారాహిత్యమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా, తనకు ప్రతిపక్ష నాయకునిగా గుర్తింపు ఇస్తేనే శాసనసభకు వెడతానని జగన్ చెప్పడం హాస్యాస్పదం, అవివేకమని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం ఒక పార్టీకి స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 10% ఎమ్మెల్యేలు ఉండాలని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల సంఖ్య 175 కాగా అందులో 10% అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలని తెలిపారు. వైసీపీకి 11 మంది సభ్యులే ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. గతంలో అనేక సందర్భాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రానప్పటికీ చట్టసభలకు వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేసినట్లు వివరించారు. 1994 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 26 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఆనాడు శాసనసభ్యుల సంఖ్య 294. అందులో 10% అంటే 29 మంది ఉండాలి. అందువలన ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఎమ్మెల్యేల హోదాలో హాజరయ్యారు. ఆనాడు సమర్థవంతంగా అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనేవారు. ఇది ఈవెన్ పార్లమెంట్ లో కూడా ఉంది. 2019 తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 52 వచ్చాయి. ఉండాల్సిందేమో 54, 2 తక్కువ. అందువల్ల అప్పుడు కూడా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ అయితే 2014లో గానీ 2019లో గానీ కేవలం ఎంపీ హోదాలోనే పాల్గొనేవాడు పార్లమెంట్ లో. అంతకంటే పెద్ద కోబ్రహ్మ గొప్ప జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు అనుకున్నాం. మిగతా పార్టీ ఎమ్మెల్యేలు మా బానిస బతుకు నోరు మెదపరు. మీరు అసెంబ్లీకి పోనప్పుడు మీ పార్టీని రద్దు చేసుకోండి, లేదా ప్రజలే వైకాపా పార్టీని బహిష్కరించి ఆ పార్టీని చిత్తుగా ఓడిస్తేనే దీనికి ఏకైక పరిష్కారం. ఎస్ఐఆర్ పేరుతో మోసపూరిత ఎస్ఎంఎస్లు, కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు, ఎన్నికల గుర్తింపు కార్డు రిజెక్ట్ చేసినట్టు ఎస్ఎంఎస్లు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు సరిగా లేవని, వాట్సాప్లో పంపించే లింక్ ద్వారా ఫారం నింపాలంటూ వచ్చే సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా ₹5 చెల్లించాలని కూడా అడుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. లాగిన్ వివరాలు, పాస్వర్డ్, సివివి, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలు అడుగుతున్నట్లు గుర్తించామన్న సీఈఓ ఓటర్లు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సూచించారు. ఎన్నికల కమిషన్ నుంచి ఓటర్లకు ఎలాంటి ఎస్ఎంఎస్లు రావన్న సుదర్శన్ రెడ్డి ఈసీఐ, సీఈఓ పేర్లతో వచ్చే మెసేజ్లు, కాల్స్కు స్పందించవద్దని తెలిపారు. ఈసీఐ, సీఈఓ పేరుతో ఎస్ఎంఎస్లు, కాల్స్ వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ వివాహిత ప్రియుడి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన నారమళ్ళ అనూషను అదే గ్రామానికి చెందిన షాంపురి పరశురాములు అనే వ్యక్తి దారుణంగా హత్య చేసిన అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తోందని, ఈ క్రమంలో జరిగిన వివాదం వల్లే హత్య చేసి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. వివాహిత అనూషకు భర్త, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనూష మృతదేహాన్ని దహనం చేయడానికి పరశురాములు మేనల్లుడు సహకరించాడని, అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 3 రోజుల నుంచి విలువైన తాగునీరు రోడ్డు పాలవుతోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రధాన రహదారి పక్కన మంజీరా పైప్లైన్ పగిలి భారీగా తాగునీరు వృధాగా పోతోంది. 3 రోజుల నుంచి తాగునీరు రోడ్డుపై పారుతున్నప్పటికీ అధికారులు అటువైపు రాలేదని స్థానికులు చెబుతున్నారు. లీకేజీతో తాగునీరు కలుషితమై ప్రజలు అవస్థలు పడే అవకాశం ఉందని అంటున్నారు.
అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడి నుంచే మిషన్ భగీరథ మంజిరా పైప్ లైన్లు విస్తరించి ఉన్నట్టు తెలిపారు. ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవాలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పరేడ్ రిహార్సల్స్ ఇవాళ్టితో ముగిశాయి. సుమారు 250 మంది పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో పరేడ్, మార్చ్ పాస్ట్ సమన్వయంపై సాధన చేశారు. ముఖ్యమంత్రి రావడం, వాహనాలు నిలిపే ప్రదేశం, సీఎం దిగే ప్రాంతం, వేదిక వద్దకు వెళ్లే మార్గం తదితర అంశాలను అధికారులు రిహార్సల్స్లో సమగ్రంగా పరిశీలించారు. భద్రతలో భాగంగా డాగ్ స్క్వాడ్తో కోట పరిసరాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. తండ్రికి తగిన తనయురాలు అనిపించుకుంటోంది ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి. గాంధీతాత చెట్టుతో ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సుకృతి మరో అవార్డుకు ఎంపికైంది. బర్క్లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్కూల్ ఎన్సెంబుల్ ఎక్సలెన్స్ అవార్డు దక్కించుకుంది. అమెరికా బోస్టన్లో ఉండే అంతర్జాతీయ బర్క్లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్కూల్లో సంగీత విభాగంలో ఎన్సెంబుల్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన సుకృతి పూర్తిస్థాయి స్కాలర్షిప్ను సొంతం చేసుకుంది. ఈ స్కాలర్షిప్ కోసం 272 మంది పిల్లలు ఆడిషన్ ఇవ్వగా కేవలం 14 మందికి మాత్రమే పూర్తిస్థాయి స్కాలర్షిప్ దక్కింది. అందులో సింగర్ విభాగంలో సుకృతి వేణి మాత్రమే పూర్తి స్కాలర్షిప్నకు ఎంపికైంది. పశ్చిమ ఐరోపాలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతమైంది. స్పెయిన్, ఐస్లాండ్ దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. పగటి పూటే ఒక్కసారిగా దట్టమైన చీకట్లు అలుముకోగా ఆయా ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు విస్మయానికి గురయ్యారు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేగా దాదాపు 2 నిమిషాల 13 సెకండ్లు పగలు కాస్త రాత్రిగా మారిపోయింది. ఈ అపూర్వ ఘట్టాన్ని కళ్లారా తిలకించేందుకు స్పెయిన్కు 60 లక్షల మంది పర్యాటకులు తరలివచ్చారు. లక్షలాది మంది పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పెయిన్ ప్రభుత్వం 25,000 మంది పోలీసులు, 100 విమానాలు, హెలికాప్టర్లతో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాంతంలో మళ్లీ 2027 ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పోర్చుగల్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నార్వేలలో కూడా సూర్యగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. హర్మూజ్ జలసంధిని భవిష్యత్తులో అమెరికానే నియంత్రించే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఆ జలసంధి పూర్తిగా అమెరికా ఆధీనంలోనే ఉందని పునరుద్ఘాటించారు. తమ నావికాదళం విధించిన దిగ్బంధనం ఒక ఉక్కుగోడ అని, దాన్ని ఇరాన్ ఏమీ చేయలేదని పేర్కొన్నారు. ఇరాన్ వద్ద ఇప్పుడు నావికా, వాయుసేన దళాలే లేవని, మిగిలిన సైనికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఇరాన్ ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ నాయకత్వం పూర్తిగా గందరగోళంలో ఉందని వివరించారు. ఇరాన్ దగ్గర మిగిలిందల్లా 300 రెట్లు పెరిగిన ద్రవ్యోల్బణం, ఫేక్ న్యూస్ మాత్రమేనన్నారు. ఇకపై మధ్యప్రాచ్యాన్ని ప్రభావితం చేసే శక్తి ఇరాన్కు లేదని ట్రంప్ రాసుకొచ్చారు. అటు ఇరాన్ మాత్రం హర్మూజ్ తమ నియంత్రణలోనే ఉందని ప్రకటించింది. హర్మూజ్ను తెరవాలంటే యుద్ధం, దిగ్బంధనాల ముగింపు, నష్టపరిహారం, ఆస్తుల విడుదల వంటివి చేపట్టాలని డిమాండ్ చేసింది. లెబనాన్లో శాంతికి అంగీకరిస్తేనే హర్మూజ్ను తెరుస్తామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ మహ్సేన్ రజాయి స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు యుద్ధాన్ని పొడిగించడమే తమ వ్యూహమని ఐఆర్జీసీ సీనియర్ కమాండర్ మొహమ్మద్ రెజా నాగ్డీ తెలిపారు. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ రెబెల్స్ మరోసారి భారీ దాడులకు తెగబడ్డారు. సౌదీకి చెందిన ఒక సైనిక రవాణా నౌక యెమెన్ ప్రభుత్వం నియంత్రించే మోచా, మారిబ్ ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో సౌదీ అరేబియా సైనికులు సహా డజన్ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు హౌతీ ప్రతినిధి వెల్లడించారు. ముఖ్యంగా తడావిన్ క్యాంపులో ఉన్న సౌదీ మద్దతు దళాలు, ఆయుధ డిపోలు, కమాండ్ సెంటర్లను లక్ష్యం చేసుకున్నట్లు వివరించారు. యెమెన్ను ఆధీనంలో తీసుకునేందుకు యత్నిస్తున్న సౌదీ దళాలపై మరిన్ని ఆపరేషన్లు నిర్వహిస్తామని హెచ్చరించారు. అటు హౌతీల చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని యెమెన్ అధ్యక్ష మండలి హెచ్చరించింది. ఆయుధాలు వీడి ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి రావాలని స్పష్టం చేసింది. అమెరికాలో 17 ఏళ్ల భారత సంతతి బాలుడు తన తల్లి, తమ్ముడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. మసాచ్యూసెట్స్లోని యాక్టన్ ప్రాంతంలో యాక్టన్ బాక్స్బరో హై స్కూల్లో చదివే అర్జున్ అరవింద్ తన తల్లి సుధా వెంకటేశన్, తమ్ముడు 14 ఏళ్ల సిద్ధార్థ్ అరవింద్ను కత్తులతో నరికి చంపాడు. అనంతరం తల్లి కారులోనే అర్జున్ వేలాండ్ ప్రాంతానికి పారిపోగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్జున్ కొద్ది రోజులుగా తన కుటుంబాన్ని ఎలా హత్య చేయాలో చాట్‌జీపీటీలో శోధించినట్లు పోలీసులు తేల్చారు. హత్యకు సంబంధించి ఊహాజనిత విషయాలు, ఫ్యాంటసీలను సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కొన్ని భయానక హత్య నవలల వివరాలు చాట్‌జీపీటీలో వెతికినట్లు తేలింది. అమెరికా టెక్సాస్లో సైన్యానికి చెందిన అత్యాధునికమైన అపాచీ హెలికాప్టర్ కూలిన ఘటనలో పైలట్ సహా మరో సైనికుడు మృతి చెందాడు. గడ్డి మైదాన ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా అక్కడ మంటలు చెలరేగి కార్చిచ్చులు వ్యాపించాయి. ఫలితంగా స్థానికులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. సాధారణ శిక్షణ సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరం అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ప్రత్యేక దళాలకు శిక్షణ ఇచ్చే ప్రధాన సైనిక స్థావరాల్లో ఫోర్ట్ హుడ్ ఒకటి కాగా ఇది 2,15,000 ఎకరాల్లో విస్తరించింది.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో 11 మంది ప్రాణాలు బలిగొన్న కారు బాంబు పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2025 నవంబర్ 10న జరిగిన ఈ దారుణకాండ వెనుక అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మానిటరింగ్ టీం అధికారికంగా ప్రకటించింది. అల్-ఖైదా ది ఇండియన్ సబ్కాంటినెంట్ AQIS సంస్థ భారత్లో అలజడులు సృష్టించేందుకు చిన్న చిన్న సెల్స్గా విడిపోయి పనిచేస్తోందని, బంగ్లాదేశ్లో కూడా ఉగ్ర నెట్వర్క్ను విస్తరిస్తోందని ఐరాస మానిటరింగ్ టీం తన 38వ నివేదికలో హెచ్చరించింది. కాగా ఈ కేసు విచారణలో NIA దూకుడు పెంచింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఏకంగా 7,500 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆపరేషన్ హెవెన్లీ హింద్ పేరుతో ఉగ్రవాదులు పన్న ప్రభుత్వ వ్యతిరేక కుట్రను 580 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను ఛార్జ్షీట్లో పొందుపరిచింది. ఫరీదాబాద్లోని ఓ వర్సిటీలో మెడిసిన్ ప్రొఫెసర్గా పనిచేసిన ఉమర్ ఉన్ నబీ ఈ దాడిలో ఆత్మాహుతి ఉగ్రవాదిగా వ్యవహరించినట్టు తెలిపింది. అద్దె ఇంటి కోసం వెతుక్కుంటూ వచ్చిన భార్యాభర్తలపై ఓ పెంపుడు కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పంజాబ్ పటియాలాలో జరిగింది. పెంపుడు కుక్కల్లో అతి ప్రమాదకరమైన పిట్బుల్ జాతి సునకం ఆ జంటపై దాడి చేసిన దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి. యజమాని కర్ర తీసుకుని వచ్చినప్పటికీ ఆ పిట్బుల్ నియంత్రణలోకి రాలేదు. పిట్బుల్ దాడిలో ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ అంకిత్ సబర్వాల్, యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన భార్య షిఫాలి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంకిత్కు శరీరంలో అనేక చోట్ల కుట్లు పడగా షిఫాలికి ప్లాస్టిక్ సర్జరీలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు ప్రమాదకర కుక్క జాతులను ఎవరూ పెంచుకోకుండా నగరంలో నిషేధం విధించాలని కోరుతున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశం మెచ్చే రాజధానిగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు 2028 నాటికి పూర్తి చేస్తామని వెల్లడి. ప్రధానితో ప్రారంభిస్తామని ప్రకటన. అమరావతిలో E3 సీడ్ యాక్సెస్ రహదారిని ప్రారంభించిన సీఎం. చరిత్రాత్మక ఉద్యమంతో రాజధానిని రక్షించారని రైతులపై ముఖ్యమంత్రి ప్రశంసలు. జగన్ కర్నూలు పర్యటనలో పోలీసుల ఆంక్షలు లెక్క చేయని వైసీపీ శ్రేణులు. యథావిధిగా రోడ్లపై హల్చల్, ట్రాఫిక్ స్తంభించి ప్రజలకు తప్పని ఇక్కట్లు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి కాసేపట్లో శంకుస్థాపన. KPHB కాలనీలో భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కనిపించిన ప్రభుత్వ భూములన్నీ అమ్మేస్తున్నారన్న బీఆర్ఎస్. సీఎంకు హరీష్ బహిరంగ లేఖ. రాయదుర్గ్ పన్మక్తలో భూవేలంపై మండిపాటు. నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు ఉభయ సభలు. చివరి రోజున లోక్సభలో 6 చరణాల వందే మాతరం గేయం ఆలాపన. హాజరైన ప్రధాని. ఉత్తరాఖండ్లో తాను ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడంపై రాజ్యసభలో ఖర్గే ఆక్షేపణ. విచారం వ్యక్తం చేసిన కేంద్రం సమగ్ర విచారణకు నడ్డా హామీ. పశ్చిమ యూరోప్లో 27 ఏళ్ల తర్వాత కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణం. స్పెయిన్, ఐస్లాండ్ దేశాల్లో చూసేందుకు ఎగబడిన జనం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.